మురికివాడ నివాసితులు తమ హక్కులకై మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కదం తొక్కారు. విశాఖ నివాస హక్కుల పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకుని వారంతా భారీగా వందలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. మురికివాడల్లో నివసిస్తున్న దళిత, బహుజన, పేద ప్రజలకు నివాస హక్కులు కల్పించాలని, జీవీఎంసీ అధికారుల వివక్షపూరిత నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ దొండపర్తి డిఆర్ఎం కార్యాలయం నుండి ద్వారకానగర్ జంక్షన్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు చలో జీవీఎంసీ ర్యాలీ చేపట్టి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మురికివాడ ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. జీవీఎంసీ వివక్షతను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారంతా జీవీఎంసీ జోనల్ ఆఫీసుల చుట్టూ, ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన జీవీఎంసీ అధికారులు కబ్జాదారులను లబ్ధిదారులుగా, లబ్ధిదారులను ఆక్రమణదారులుగా చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా నకిలీ డాక్యుమెంట్లతో మార్చేస్తున్నారన్నారు. స్లమ్స్ ఉండే ప్రైవేటు భూములను సైతం ఏపీ స్లమ్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం సదరు స్లమ్స్ను నోటిఫై చేసి స్లమ్ ప్రజలకు పట్టా హక్కులు, సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత జీవీఎంసీ కమిషనర్కుండగా పూర్తిగా దానిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. కబ్జాదారులకు ఏ పరిశీలన చేయకుండానే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి హక్కులు కల్పిస్తున్నారని విమర్శించారు. వాటిని కోర్టుల్లో చూపించి కబ్జాదారులు తమ పక్షాన కేసులు గెలుచుకోవడానికి జీవీఎంసీ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆ కోర్టు ఉత్తర్వులను పట్టుకుని పేదలపై కబ్జాదారులు దాడులకు తెగబడుతున్నారని వివరించారు. జీవీఎంసీ బడ్జెట్లో యూసీడీకి 40% నిధులు విధిగా కేటాయించాల్సి ఉండగా ఆ నిధులను వినియోగించకుండా కమిషనర్ సదరు జీవోలను, చట్టాలను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వర్తింపచేసి అక్కడ పక్కా గృహాలు నిర్మించాల్సి ఉండగా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. పైగా అక్కడి నుండి వారిని తరిమేసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలో నివసించే ప్రజలకి 2 సెంట్లు కేటాయిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. జీవీఎంసీ రెవెన్యూ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ మురికివాడ ప్రాంతాల ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్నారు. నివాసితుల ప్రజలంతా తమ హక్కుల కోసం ఉద్యమించాలని, ప్రజా సంఘాలన్నీ అండగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటలక్ష్మి, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘ నగర కన్వీనర్ ఈ లక్ష్మి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె వెంకటేశ్వరరావు, పౌర హక్కుల నేతలు టి శ్రీరామ్మూర్తి, మానవ హక్కుల వేదిక ప్రతినిధి శరత్, న్యాయవాదులు జి గిరిధర్, పల్లేటి అప్పారావు, దళిత విముక్తి కన్వీనర్ ఎస్వి రమణ, రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, బీఎస్సీ నేత లక్ష్మ, భారత నాస్తిక సమాజం నేత సారయ్య, ఏయూ మాజీ ప్రొఫెసర్ సూరప్పడు, ఇతర ప్రజా సంఘాల నేతలు అధిక సంఖ్యలో మురికివాడ ప్రాంతాల నివాసితులు పాల్గొన్నారు. సార్, అసలు దీని గురించి ఈ రోజు ఇక్కడ ఇలా చేయడానికి కారణం ఏంటి? అంటే 700 పైగా మురికివాడలు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఇంతకు ముందు వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. మీరు ఎన్నిసార్లు దీని గురించి అర్జీ పెట్టినా అసలు పట్టించుకోవట్లేదు. సో దాని మీద ఏంటి మీ స్పందన? అంటే మురికివాడలో నివసించే వాళ్ళ మీద ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కూడా ఎటువంటి గౌరవం లేనట్టు కనబడుతుంది. వాళ్ళు మనసుగా గుర్తించట్లేదు. అనేక విధాలుగా ఏ సౌకర్యం లేకపోయినా సరే మురికివాడలో ప్రభుత్వం ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా సరే సౌకర్యాలు కలగజేస్తున్న ఉద్దేశం మీదే
అందరూ కూడా ఓపికగా ఉంటున్నారు. మురికి వాళ్ళు ఉండే ప్రజలు ఏమి ఎక్కువ డిమాండ్లు అడగట్లేదు. వాళ్ళు ఉన్నందుకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏ రకమైన స్థలంలో ఉన్నా, ప్రభుత్వ స్థలంలో ఉన్నా, పట్టాదారు స్థలంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా సరే వాళ్ళకి సరైన నివాసాలు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి, కాలనీ కట్టిస్తామని చెప్పి, అలాగే ఆ కాలనీలో అన్ని రకాల సౌకర్యాలు, రోడ్లు, కరెంటు వగైరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆశ కలిగించడం తప్ప ఇప్పటి వరకు ఏ రకమైన సౌకర్యాలు కలిగించట్లేదు. కానీ ప్రజలు అనేక రకాలుగా అక్కడ ఉన్న వాళ్ళు కష్టాలు పడుతున్నారు. అయినా ఒకరోజు కాదు ఒకరోజు మెరుగ్గా ఉంటుంది సౌకర్యాలు. కానీ మున్సిపల్ అధికారులు ఏ ప్రసారం కూడా స్పందన లేదు. ఈవేళ కూడా మురికివాడ సంక్షేమ దినం సందర్భంగా మళ్ళీ కమిషనర్ గారికి మా బాధలు, మురికివాడ తరపున ఏ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి బాధలు తెలియజేసి మెరుగైన సౌకర్యాలు అందరితో పాటు మాకు కూడా రాజ్యాంగం కల్పించిన జీవన జాతులు కల్పించడం కోసమే మాకు అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి వాళ్ళ మెమరాన్ని ఇవ్వడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఏం కావాలి? మాకు వాటర్ సదుపాయం కావాలి, కాలువలు కావాలి, మాకు అక్కడే ఉన్నట్టుగా చూడాలి. నేటికి మేము 35 సంవత్సరాలు బట్టి మధురవాడ స్వతంత్ర నగర్, బాపూజీ నగర్ కాలనీలో నివాసిస్తున్నాము. పిల్లలతోటి వాళ్ళతోటి అన్ని చదువులు సౌకర్యాలు అన్ని అక్కడే మేము ఉన్నాము. కానీ మాకు ఎటువంటి సదుపాయాలు కూడా కల్పించలేదు. మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. మేము మొత్తం అక్కడ 200 ఇల్లులు జరిగాయి. మాకు ఎవరు కూడా సదుపాయాలు కలిగించడం లేదు. బాపూజీ నగర్, మధురవాడ కల్పించాలని పెద్దలందరికీ కూడా మేము సో చూస్తున్నారు కదా, 700కి పైగా మురికి వాళ్ళు ఉన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అందుకని ఇప్పుడు నిరసన తెలియడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే చూస్తుండండి లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రాలిక.